90s స్టైలిష్ బిజినెస్ మ్యాగ్నెట్, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, యునైటెడ్ బ్యావరీస్ గ్రూప్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, కింగ్ఫిషర్ బీర్. ఈ పేరు వినంగానే మొదట గుర్తొచ్చే వ్యక్తి విజయ్ మాల్యా. అసలు ఈ విజయ్ మాల్యా ఎవరు? ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అసలు మన దేశం వదిలి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఈ గ్రూప్ ఎందుకు ఇంత నష్టాలను చవిచూసింది? ఈ ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. పూర్తిగా ఈ వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. 80s 90s మనకు తెలిసిన ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఇతను ఒక పారిశ్రామికవేత్త కింద ఎంతో ఎదిగి అతపాతాళానికి వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తి కింద మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. అంటే తన 28 సంవత్సరాల వయసులోనే ఆయన యునైటెడ్ బ్యావరేజ్ గ్రూప్ని చేతిలోకి తీసుకుని దాన్ని అభివృద్ధి పథంలో నడిపిన అగ్రగామి సంస్థ కింద నిలిపి అంతర్జాతీయంగా దానికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఘనత మన విజయ్ మాల్యాకే దక్కుతుంది. గత కొన్ని రోజులుగా విజయ్ మాల్యా పేరు రాజ్ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్ చేయడం వల్ల 4 గంటల వీడియోలో ఆయన అనుభవాల్ని, ఆయనకి జరిగిన సంఘటనల్ని మనతో పంచుకున్నారు. సో ఇవన్నీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చలు మొదలైనాయి. దీని వెనకాల ఉన్న కథ ఏంటి, దీని పర్యవసనాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా మనం చర్చించుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ మాల్యా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ఒక రాజకీయ నాయకుడి కింద భారతదేశంలో ఎన్నో సంవత్సరాల్లో వెలుగును పొందారు. ఈయన స్టైలిష్ బిజినెస్ మ్యాగ్నెట్ కింద అందరూ చర్చించుకునేవారు. అసలు కింగ్ ఫిషర్ క్యాలెండర్ వస్తుందంటేనే ఆ ఇయర్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. అందులో ప్రముఖ మోడల్స్, ప్రముఖ నటీనటులు వీళ్ళందరినీ స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళని తీసుకుని వాళ్ళకి అత్యంత పాపులారిటీని అందించిన ఘనత కూడా విజయ్ మాల్యాకి తగ్గుతుంది. ఎంతో మంది హీరోయిన్స్, ఎంతో మంది మోడల్స్ ఈ క్యాలెండర్స్ త్రూనే వాళ్ళంత పాపులారిటీని సంపాదించుకున్నారు. అట్లానే కింగ్ ఫిషర్ బీర్ కానీ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ మనందరికీ చాలా నోటెడ్. ఈయన పూర్తి గతాన్ని మనం మొదటి నుంచి ఒకసారి పరిశీలిద్దాం. 1955 కలకట్టాలో ఈయన జన్మించారు. విజయ్ మాల్యా స్టార్టింగ్ నుంచి చాలా ఎంతూజియాజం ఉన్న వ్యక్తి. సో ఏదో చెయ్యాలి, ఏదో క్రియేట్ చేయాలన్న టైంలో, అంటే తన 28 ఏళ్ల వయసులోనే వాళ్ళ తండ్రి మరణంతో 1983లో యునైటెడ్ బ్రావరీస్ సంస్థని ఆయన టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ సంస్థని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత కూడా విజయ్ మాల్యాకే దక్కుతుంది. ఆ టైంలో ఆయన తీసుకున్న డిసిషన్స్ కానీ, ఆయన తీసుకున్న పబ్లిసిటీకి కానీ, ఆయన చేసిన పాపులారిటీ కానీ, కింగ్ ఫిషర్ అనేది, యునైటెడ్ బ్యావరీస్ అండ్ కింగ్ ఫిషర్ అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా అందరం చెప్పుకుంటాం. ఇప్పటికీ కింగ్ ఫిషర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, చాలా మంది నష్టాలకు కూరుకుపోయి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ సంస్థను మూసివేయడం జరిగింది. తర్వాత విజయ్ మాల్యా ఎందుకు భారతదేశం వదిలి పారిపోయారు అనేది చాలా మందిలో అంతుచిక్కని ప్రశ్న కింద మిగిలిపోయింది. విజయ్ మాల్యా 14,000 కోట్లు ఎగ్గొట్టి భారతదేశం నుంచి పారిపోయినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇటీవల రాజ్ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్ వల్ల అందరికీ కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఆయన స్వయంగా ఆయనే మాట్లాడడం వల్ల, అంటే ఆల్మోస్ట్ మనకి 9 సంవత్సరాల తర్వాత ఆయన వెలుగులోకి వచ్చి ఆయన ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడడం జరిగింది. సో దానివల్ల ఆయన వ్యక్తిగత విషయాలని బహిర్గతం చేయడం జరిగింది. సో ఈ విషయాల గురించి ఒకసారి చర్చిద్దాం. ఆయన 28 సంవత్సరాల వయసు ఉండగానే వాళ్ళ తండ్రి మరణంతో యునైటెడ్ బ్యావరేజ్ సంస్థని టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ టేక్ ఓవర్ చేసిన టైంలో ఈ యునైటెడ్ బ్యావరేజ్ సంస్థని దాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో, అంటే దాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలబెట్టారు. సో అట్లాంటి డిసిషన్స్ తీసుకున్న వ్యక్తి, అంత హై పొజిషన్కి వెళ్ళిన వ్యక్తి ఎందుకు అంత నష్టాలకు దిగజారాల్సి వచ్చింది, ఆయన ఎందుకు విదేశాలకు పారిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది అత్యంత ప్రామాణికాలు, అంటే మనకి హై ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి దాన్ని ఒక పాష్ ఎయిర్లైన్స్ గా మార్చి మనందరికీ కూడా సర్వీస్ అనేది ఆ టైంలో ఇవ్వడం జరిగింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే సంస్థ ఎందుకు అంత నష్టాలకు దిగజారిపోయింది అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఒక ప్రముఖ రాజకీయవేత్త కింద కూడా ఉన్నాడు. ఆయన 2 సార్లు ఎంపీకి పోటీ చేసి 2 సార్లు విన్ అయ్యారు. ఆయన తీసుకునే డిసిషన్స్ కానీ, ఆయన చేసే పబ్లిసిటీ కార్యక్రమాలు కానీ, ఆయన ఒక సంస్థని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఎంత పాపులారిటీ తీసుకురావాలి, ఆయన చాలా వినూత్నంగా యాడ్స్ క్రియేట్ చేయడం కానీ, ఒక జింగిల్స్ క్రియేట్ చేయడం కానీ, సో వీటి వల్ల ఆ సంస్థని చాలా పాపులారిటీ సంపాదించే వేలోకి ఆయన తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి ఆయన కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి చూద్దాం. ఆయన తండ్రి పేరు డాక్టర్ విఠల్ మాల్యా. ఆయన యునైటెడ్ బ్రేవరీస్ సంస్థని స్థాపించి దాంట్లో చాలా మంచి పారిశ్రామికవేత్త కింద ఆయన పేరు పొందారు. కానీ అది ఒక టైంలో, అంటే ఆయన
మరణించే సమయానికంటే 1983 ఆ టైంకి ఆ సంస్థ నార్మల్గా ఉండే సంస్థని విజయ్ మల్య టేక్ ఓవర్ చేసుకొని దాన్ని ఒక పాపులారిటీ తీసుకొచ్చి ఆ సంస్థలో ఉన్న సేల్స్ ని బాగా పెంచి ఇండియాలోనే చాలా పాపులారిటీ తీసుకొస్తే పర్వాలేదు, అంతర్జాతీయంగా కూడా దానికి పాపులారిటీని తీసుకొచ్చిన ఘనత విజయ్ మల్యకి దక్కింది ఆ టైంలో. తల్లి పేరు లలిత రామయ్య. ఈవిడ చాలా అంటే పబ్లిసిటీలకు కానీ వీటికి చాలా దూరంగా ఉండేది. అంటే ఆవిడ ఎక్కువ పబ్లిక్ లో తిరిగేది కాదు. సో ఆవిడ ఎప్పుడు కూడా హౌస్ వైఫ్ గానే ఆవిడ జీవితం గడిపేసింది. విజయ్ మల్యకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య వచ్చి సమీరా త్యాబ్జీ. సో ఈ సమీరా త్యాబ్జీ గారికి పుట్టిన కుమారుడే ఈ సిద్ధార్థ మల్య. అమెరికాలో యూకేలో స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకుని మోడలింగ్ రంగంలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు. సో ఈయన ఒక హోస్ట్ కింద కూడా వర్క్ చేస్తారు, మోడలింగ్ లో ఉంటారు. రెండో భార్య వచ్చి రేఖా మల్య. ఈ రేఖా మల్యకి అంత ముందే వివాహం అయింది, ఆమెకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సో ఆ ఇద్దరు పిల్లల్ని కూడా సో వాళ్ళని దత్తత తీసుకోవడం జరిగింది. విజయ్ మల్య ఈ సంస్థలను అభివృద్ధి చేసే క్రమంలో ఆయన చాలా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం జరిగింది. తిరిగి చెల్లించే ప్రాసెస్ ని సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు అంటే సంస్థని నష్టాల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా విజయ్ మల్య మన భారతదేశాన్ని వదిలి యూకే పారిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్ లో మనకి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ విజయ్ మల్య గారి పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 14,000 కోట్లు రికవరీ చేయడం అనేది జరిగింది. సో ఆ అటాచ్ చేసిన ప్రాసెస్ లో ఈయన అక్కడికి వెళ్ళిపోవడం, తర్వాత 9 సంవత్సరాల గ్యాప్ రావడం. ఈ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన మొట్టమొదటిగా మళ్ళీ మొన్న రాజ్ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్ లో ఆ ఛానల్లో ఆయన మాట్లాడడం జరిగింది. సో దానివల్ల కొన్ని విషయాలు బయటపడడం, ఆయన అనుభవాలు ఏంటి, ఆయన ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ఆయన కొంచెం వివరించడం జరిగింది అందులో. ఆయన అందులో ఏమంటారంటే, నేను సంస్థలను చాలా అభివృద్ధిలో తీసుకొచ్చాను కానీ ఒక సిచ్యువేషన్స్ లో నేను కింగ్ ఫిషర్ అనే ఎయిర్లైన్స్ కి నేను గ్యారెంటర్ గా మాత్రమే ఉన్నాను. దాని మీద ఉండే ఆ నష్టాలకి నేను బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టడం ఇట్లాంటివన్నీ చేయలేదు. సో ఆ గ్రూప్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల, ఆ గ్రూప్ లో తీసుకున్న డిసిషన్స్ వల్ల ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్ళింది. ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది అంటే ఆ ఫ్యూయల్ ఛార్జెస్ అది ఎక్కువైపోవడం, తర్వాత పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోవడం, తర్వాత దాని మెయింటెనెన్స్ కి ఖర్చులు పెరిగిపోవడం, వీటితోటి దాన్ని హ్యాండిల్ చేయలేక ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. గ్యారెంటెడ్ గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా నా మీద పడినాయి. సో ఈ నా మీద పడినప్పుడు ఈ భారం అంతా కూడా నేను తట్టుకోలేక నేను ఆ టైంలో నేను ఇక్కడికి యూకే రావడం జరిగింది. మన భారత గవర్నమెంట్ ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ అప్రోచ్ అయిన క్రమంలో నాకు సరైన రెస్పాన్స్ లేదు నాకు ఇంతవరకు. సో నాకు ఏదైనా సెటిల్మెంట్ చేయమంటే ఆ సెటిల్మెంట్ కి సహకరించలేదు అనే వాదనలో ఆయన వినిపించడం జరిగింది. ఆయన ఎయిర్ డెక్కన్ అనే సంస్థ నష్టాల్లో ఉండగా ఆయన ఆ టైంలో దాన్ని టేక్ ఓవర్ చేయడం కూడా జరిగింది. సో తర్వాత ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది చాలా పాపులారిటీ వచ్చింది. మంచి లగ్జరియస్ ఎయిర్లైన్స్ గా దాని పేరు ప్రతిష్టలు సంపాదించారు. తర్వాత దాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి, దాన్ని అభివృద్ధి చేయడానికి దాన్ని చాలా మంది అదొక మంచి సంస్థ కింద గుర్తింపు పడి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే అది నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు ఈ నష్టాలు అంటే ఫ్యూల్ ఛార్జెస్ అంటే ఆయన ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆయన ఏమంటాడంటే ఫ్యూల్ ఛార్జెస్ అంత పెరగడం వల్ల అవన్నీ కూడా మా మీద భారం కింద పడినాయి. తర్వాత అంత లగ్జరియస్ మేము ప్రొవైడ్ చేయడం వల్ల అది కూడా భారం కింద పడింది అని ఆయన ఒక క్లారిటీ అనేది ఆయన వెర్షన్ లో ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన మద్యం సేల్స్ లో కూడా అంటే యునైటెడ్ బెవరేజ్ గ్రూప్ అనేది మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ మద్యం సేల్స్ మీదే ఉంటుంది. బాగా తెలిసింది మెక్డొనాల్డ్స్, కింగ్ ఫిషర్ బీర్లు. సో వీటి గురించి ఆయన ఆయన ఇచ్చినంత పబ్లిసిటీ కానీ, ఆయన ఇచ్చినంత హైప్ కానీ ఎవరు వేరే వాళ్ళు ఇవ్వలేదు. సో దానివల్ల దానికి అంత హైప్ వచ్చింది. ఆ సంస్థ కూడా అంతర్జాతీయంగా కూడా ఆయన రెండో స్థానంలో నిలబెట్టారు దాన్ని. సో ఆ టైంలో ఆయన తీసుకున్న డిసిషన్స్ కానీ అంటే దాన్ని అంత పబ్లిసిటీ చేయడం, దాన్ని అంత మార్కెటింగ్ చేయడం, దానికి అంత ఎక్స్పోజర్ తీసుకొచ్చి మార్కెట్ లో దాన్ని అంత సేల్స్ పెంచడంలో విజయ్ మల్య సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆయన ఇచ్చిన పాడ్కాస్ట్ లో కూడా ఆయన ఒక మాటను ప్రస్తావించడం దాన్ని, ఐఎమ్ ఫెకటివ్, నేను ఒక దొంగను కాదు, నేను ఫెకటివ్ని. అంటే నేను ఒక పరారీ వ్యక్తినే తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు. ఒక సంస్థ అనేది స్థాపించినప్పుడు అవి నష్టాల్లోకి వెళ్ళడం అనేది లేకపోతే లాభాలు రావడం అనేది ఇది ఒక బిజినెస్ లో జరిగే సాధారణ విషయమే. కానీ నేను చేసిన ఈ సంస్థని నేను ఎంతైతే అభివృద్ధిలో తీసుకొచ్చానో తర్వాత కొన్ని విషయాల వల్ల కొన్ని కారణాల దృష్ట్యా అవన్నీ కూడా సంస్థ నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. సో నేను ఎవరిని ఇంతవరకు మోసం చేయలేదు, కానీ నన్ను అందరూ చోర్ అని పిలవడం నాకు చాలా బాధ కింద ఉంది. సో నాకు చోర్ అనే ముద్రను వేశారు, నేను పరారీ అయిపోయినని
నా మీద అప్పులున్నాయి నిజమే. కానీ నేను చోర్ అనే ముద్రను నేర్చుకోవడానికి నేనేమి సంస్థల్ని మోసం చేయలేదు. నేను గవర్నమెంట్‌ని మోసం చేయలేదు. నా బిజినెస్‌లో జరిగిన నష్టాల వల్ల, నా బిజినెస్‌లో జరిగిన ఇబ్బందుల వల్ల, నా బిజినెస్‌లో జరిగిన డెసిషన్స్ అవి నాకు నష్టాలను కలుగజేసేలాగా వచ్చినాయి. మాటని 2, 3 సార్లు వాడడం జరిగింది. ఆ మీడియా కూడా నన్ను రాంగ్ ప్రొజెక్ట్‌గా చేసింది. సో, దానివల్ల నేను అక్కడికొచ్చి నేను ఏదైనా సెటిల్‌మెంట్ చేసుకోవాలని నేను గవర్నమెంట్‌కి అప్పీల్ చేసినా కూడా నాకేమీ అవతల నుంచి రెస్పాన్స్ లేదు. సో, నేను అందువల్లే నేను ఇండియాకి రాలేదు. సో, నాకు అట్లాంటి రెస్పాండ్ ఉండి నాకేదన్నా సహాయం చేయగలరేమో అని నేను చాలా సార్లు నేను అప్పీల్ చేశాను. సో, చాలా సార్లు నేను రికమెండేషన్ లెటర్స్ కూడా నేను చాలా సార్లు నేను రిఫర్ చేసుకున్నాను. చాలా మెయిల్స్ పెట్టాను. సో, నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో, అందువల్ల నేను ఇక్కడ ఉండిపోవాల్సొచ్చింది. రెండోది నేను కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా లగ్జూరియస్‌గా ఒక పాష్ అకామిడేషన్ తోటి ఒక లగ్జూరియస్ జర్నీ చూపించాలని చెప్పి దానికోసం నేను చాలా ప్రయత్నించాను. ఇదే సమయంలో ఎయిర్ డెక్కన్ కూడా టేక్ ఓవర్ చేసుకొని నేను చాలా అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కామన్ పీపుల్‌కి నేను వాళ్ళకి ఎకనామిక్‌గా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా తక్కువ ఖర్చులతోటి వెళ్ళేలాగా దాన్ని కూడా నేను టేక్ ఓవర్ చేసి దాన్ని కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా నేను నడిపాను ఆ టైంలో. తర్వాత వచ్చిన ఈ ఫ్యూయల్ చార్జెస్ ఇవి పెరగడం వల్ల మాకు పార్కింగ్ చార్జెస్ పెరగడం, దాని మెయింటెనెన్స్‌లు పెరగడం వీట్లి వల్ల మేము అది నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ నష్టాల వల్లే మేము ఇది చాలా మంది మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్‌కి మేము దగ్గర దగ్గర లక్షల్లో ఉన్న ఎంప్లాయీస్‌లకి మేము సాలరీస్ ఇవ్వలేని పొజిషన్‌కి వెళ్ళిపోయాము. తర్వాత చాలా సార్లు నేను కర్ణాటక గవర్నమెంట్‌కి కూడా నేను అప్పీల్ ఏదైతే రికవరీ చేసుకున్నారో ఆ రికవరీ చేసుకున్న అమౌంట్ నుంచి అట్‌లీస్ట్ మాకు సాలరీస్ వరకు ఇమ్మని చెప్పి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. బట్ అది కోర్ట్ రిజెక్ట్ చేసి దానికి కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అందువల్ల నేను జీతాలు కూడా పే చేయలేకపోయానని కూడా ఆ పాడ్‌కాస్ట్‌లో మనకు చెప్పడం జరిగింది. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన చెప్పినప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? నేను చాలా నిజాయితీగానే పనిచేశాను. నేను చాలా మంచివాడిని అన్నట్టు దాన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకున్నారు. చాలా దేవాలయాలకి అంటే నేను మంచి డివోటీని. నేను చాలా దేవాలయాలకి నేను చాలా బంగారపు తాపడాలు గాని ఇట్లాంటివన్నీ నేను చేయించి ఇవ్వడం జరిగింది. నా త్రూ చాలా వరకు చాలా టెంపుల్స్ కూడా నేను చాలా హెల్ప్ చేశాను. సో, దేవుడు ఎప్పుడు నాకు మంచే చేస్తాడో ఆ మంచి జరగడం కోసం కొంచెం టైం పడుతుంది. నేను దానికోసం వెయిట్ చేస్తున్నానని ఆయన వాదనలో ఆయన చెప్పడం జరిగింది. సో, ఆ పాడ్‌కాస్ట్‌లో ఏంటంటే నేను చేసింది మోసం కాదు. నేను ఓన్లీ నష్టాలు చవిచూసాను. ఏదైనా బిజినెస్‌లో ప్లస్ ఆర్ మైనస్‌లు ఉండడం కామన్ పాయింట్. సో, వాటిల వల్ల నేను ఇప్పుడు సంస్థ నష్టాల్లోకెళ్ళింది గానీ మేమెవరిని మోసాలు చేయలేదు. అండ్ మనకి భారత గవర్నమెంట్ కూడా కర్ణాటక కోర్ట్ కూడా ఏదైతే టేక్ ఓవర్ చేసిందో ఆ 14,000 కోట్లు ఏదైతే టేక్ ఓవర్ చేసిందో సో ఆ 14,000 కోట్లలో నుంచి రికవరీ చేసుకునే అమౌంట్ ఎంత, దానికి అసలు నేను కట్టాల్సింది ఎంత, నేను ఇవ్వాల్సింది ఎంత, దానికి ఎంత వడ్డీలు వేశారు అనేది ఒక పూర్తి క్లారిటీ కూడా నేను చాలా సార్లు అడగడం జరిగింది. సో అది కూడా మాకు ఇంతవరకు దాని మీద ఏ రెస్పాన్స్ లేదు. దానికి ఏమీ లేకుండా ఇప్పుడు మేము ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఈ టేక్ ఓవర్ చేసుకునే క్రమంలో ఏంటంటే చాలా పొలిటికల్ ప్రెజర్స్ తర్వాత ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ ప్రెజర్స్ వల్ల రాలేకపోతున్నాను అనే విషయం కూడా ఆయన వెల్లడించడం జరిగిందనమాట. ఆయన వివరించిన విషయాల్లో ఇంకొన్ని విషయాలు తీసుకుంటే నేను భారతదేశానికి రాకపోవడానికి కారణాల్లో ఇంకో కారణం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే నేను 4,999 కోట్లు మాత్రమే నేను ఇవ్వాల్సి ఉంది. సో దానికి అన్అప్లైడ్ ఇంట్రెస్ట్లు అని చెప్పి కొంత అమౌంట్ యాడ్ చేయడం జరిగింది. అట్లా మొత్తం ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర 10,000 నుంచి 12,000 కోట్ల వరకు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నా దగ్గర నుంచి 14,000 కోట్లు రికవరీ చేశారు. సో వీటిల్లో ఎంతవరకు నేను కట్టాలి, ఎంతవరకు ఏం చేయాలి, దానికి ఒక క్లారిటీ ఇచ్చి దాని మీద ఒక సొల్యూషన్ తీసుకొచ్చి నాకు ఒక సెటిల్మెంట్ చేస్తారేమో అని నేను చాలా సంవత్సరాలుగా వెయిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల అది కూడా జరగట్లేదు. రెండవది ఏంటంటే మీడియాను కూడా చాలా హెవీగా ప్రొజెక్ట్ చేశారండి. అంటే నాకు ఆ టైంలో నేను పారిపోయాను అంటున్నారు కానీ మన జైట్లీ గారితో నేను మాట్లాడి నేను ఆయనకి నాకు ఒక మీటింగ్ ఉన్నదని చెప్పి ఆ మీటింగ్ పర్పస్ నేను వెళ్ళాల్సి వస్తుంది. సో నేను వెళ్తున్నానని చెప్పి అక్కడికి మాట్లాడి ఆయనతో ఆయనకి కన్వే చేసిన తర్వాతే నేను ఫ్లైట్ ఎక్కడం కానీ అక్కడి నుంచి నేను యూకే రావడం జరిగింది. బట్ నేను జరిగిన క్రమంలో ఈ మీడియా అనేది కూడా చాలా అన్పాపులర్ చేసి సో నన్ను హైలైట్ చేసి అంటే ఎంతో మంది ఇండస్ట్రీస్‌లో అందరూ కూడా చాలా మంది లాస్ లోకి వెళ్ళడం జరుగుతది. చాలా మంది ఇట్లా కంపెనీస్‌ని క్లోజ్ చేయడం జరుగుతది. ఇదంతా కూడా బిజినెస్‌లో జరిగే రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. సో ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. సో ఆ పాజిటివ్‌ని ప్రొజెక్ట్ చేయడం మానేసి నెగెటివ్‌ని ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే నేను ఎవరికీ తెలియకుండా నేనేదో దొంగచాటుగా ఇక్కడ పారిపోయొచ్చానని ఈ మీడియా ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం. రెండోది పొలిటికల్‌గా కూడా నన్ను అందరి దగ్గర ఎక్స్‌ప్లోయిట్ చేసి
ఇట్లా సంస్థలు మూసేసి పారిపోయారని చెప్పి ఇంత ఎక్స్పోజ్ చేయడం వల్ల నేను దానివల్ల ఏంటంటే ఈ ఇండియాకి రావాలన్నా కూడా ఫస్ట్ ఈ సెటిల్మెంట్ ఏదైనా జరిగితే ఈ సెటిల్మెంట్ పర్పస్ వచ్చి అక్కడ క్లోజ్ చేసుకుని ఆ ఇష్యూని అక్కడతోటి క్లోజ్ చేద్దాం అని చెప్పి చాలా ట్రై చేశాను. నేను చాలాసార్లు ట్రై చేశాను. బట్ నాకు సరైన రెస్పాన్స్ లేదు. సో నాకు గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇట్లాంటివి అవన్నీ కూడా పోయినాయి. నేను ఒక టైంలో యునైటెడ్ బెవరేజ్ గ్రూప్ నేను హ్యాండిల్ చేసిన టైంలో 26 రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులతోటి అందరితోటి కూడా నేను చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఆ టైంలో ఎక్కువ రిలేషన్షిప్స్ ఉండేవి, అంత రిలేషన్ ఉండేది. సో ఆ రిలేషన్ నేను ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోలేదు ఏ విషయాల్లోనూ. బట్ ఏంటంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక్కదాని దగ్గర నన్ను ఎక్స్పోజ్ చేసి నన్ను మీడియా ఇంత ప్రొజెక్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన వాదన వినిపించడం జరిగింది. దగ్గర దగ్గర 4 గంటల సేపు జరిగిన పాడ్కాస్ట్ లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి, ఆయన మాట్లాడిన విషయాలు. అంటే నేను ఆ టైంలో నేను ఎప్పుడైతే దేశం వదిలి వెళ్తున్నానో ఆ దేశం వదిలి పారిపోలేదు. నేను ఆ టైంలో ఒక మీటింగ్ వల్ల నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. నాకు ఇట్లా వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా నేను జైట్లీ గారితో డైరెక్ట్ గా కలిసి మాట్లాడడం జరిగిందని చెప్పి ఆయన అందులో వినిపించడం జరిగింది. బట్ అక్కడ జైట్లీ గారు ఏమో నన్ను కలవలేదని చెప్పి మొదట ఒక మాట్లాడారు, తర్వాత నేను కలిశాను కాకపోతే దీని గురించి కాదని చెప్పి మళ్ళీ ఇంకొక మాట్లాడారు. సో ఇట్లా డైవర్షన్ అంటే టాపిక్ డైవర్ట్ అయితే అయిపోయింది. సో దానివల్ల ఎక్కడ కూడా క్లారిటీ లేదు. నేను కూడా తర్వాత గవర్నమెంట్ కి చాలా సార్లు నేను దీని గురించి ఏమైంది, ఏం జరుగుతుంది, నాకు ఏదైనా సెటిల్మెంట్ చేయండి అని నేను అన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా సో దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. సో దానివల్ల నేను ఫైట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం టైం అనేది ఎట్లా ఉంటుందో, ఆ టైం ప్రకారం దేవుడు అన్ని చేయాల్సినవి చేస్తాడు. ఆ దైవం అనేది నాకు ఎప్పుడు వెనకాల తోడు ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అన్నట్టు ఆయన కొన్ని విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది అనమాట. ఆ టైంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఉన్న ఎంప్లాయీస్ కి నేను శాలరీస్ అది పే చేయలేకపోయాను. అది వాస్తవాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ లో నా అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. సో ఆ టైంలో గవర్నమెంట్ కి అటాచ్ చేయడం వల్ల నేను దగ్గర దగ్గర 14,000 కోట్లు అసెట్స్ బైండ్ ఓవర్ అవడం వల్ల నేను ఆ టైంలో హెల్ప్లెస్ అయిపోయాను. సో ఆ టైంలో నేను వాళ్ళకి శాలరీస్ కూడా పే చేయలేదు అన్న విషయం స్పష్టం చేస్తుంది. కానీ ఇందులో నిజాలు మాట్లాడుకుంటే ఈ ఎయిర్లైన్స్ లో పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ టైంలో చాలా సఫర్ అయ్యారు. సో ఇవన్నీ కూడా ఆ టైంలో ఎంత సఫర్ అయ్యారంటే అందులో ఒక ఎంప్లాయీ వైఫ్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో దాని మీద ఆయన చాలా దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. నేను కావాలని చేసింది కాదు, బట్ అట్లా జరిగింది, దానికి నేను సంతాపం కూడా తెలియజేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఆ కన్సర్న్ ఉంది. ఈ పొరపాటు అనేది ఇట్లా జరిగింది ఈ నష్టాల వల్ల. నేను ఒక గ్యారంటీగా ఉండడం వల్లే నన్ను ఇంత ఎక్స్పోజ్ చేసి నన్ను ఇట్లా బ్లాక్ చేసింది గవర్నమెంట్. సో దానివల్ల నేను ఏది హ్యాండిల్ చేయలేని పొజిషన్కి వెళ్ళాను. సో ఆ ఎయిర్లైన్ సంస్థలో పనిచేసేటప్పుడు అంతమందికి జీతాలు, కొన్ని లక్షల మందికి జీతాలు పోయినాయి. ఎన్ని జరిగినా కూడా ఒక ప్రాణం అయితే తిరిగి రాదు కదా. సో మనకి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక టైంలో ఎంత అయితే పాపులారిటీ సంపాదించుకుందో ఆ టైంలో చాలా మంది కొత్తగా వచ్చే మోడల్స్ కానీ కొత్తగా హీరోయిన్ అవుదాం అని అట్లా అంటే ఒక మంచి సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన చాలా మందిని కింగ్ ఫిషర్ క్యాలెండర్లో వాళ్ళకి మోడల్స్ కింద వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళతో ఆ కింగ్ ఫిషర్ క్యాలెండర్ రిలీజ్ చేసిన టైంలో ఎవ్రీ ఇయర్ చాలా మంది వెయిట్ చేసేవారు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని. సో అక్కడ అంత స్టైలిష్ డిజైనింగ్ కానీ అంత స్టైలిష్ పబ్లిసిటీ కానీ ఒక మార్కెటింగ్ లో అంత ఎక్స్పోజర్ తీసుకొచ్చి దానివల్ల వాళ్ళ బీర్ సేల్స్ అన్ని పెరిగినాయి. సో అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉండేవి, అంత పబ్లిసిటీ ఉండేది, అంత ఎక్విప్మెంట్స్ ఉండేవి వాళ్ళ దగ్గర. ఆ టైంలో కింగ్ ఫిషర్ తీసుకునే ప్రతి డిసిషన్ కూడా చాలా పాపులారిటీగా ఉండేది. ఆయన 1990లో ఒకసారి, 2002లో ఒకసారి ఎంపీ కింద కూడా పోటీ చేసి నగ్గారు. సో ఇంత రాజకీయ అనుభవం కూడా ఉంది ఆయనకి బిజినెస్ పరంగా కూడా ఈ రాజకీయ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొలిటికల్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆ టైంలో. ఈ క్రమంలోనే ఆయన 2005లో ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా లగ్జరియస్ గా అంటే అందరికి అప్పటి వరకు నార్మల్ ఫెసిలిటీస్ ఉండే అన్నట్లు కూడా చాలా లగ్జరియస్ ఫెసిలిటీస్ తోటి ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఉండే ఎంప్లాయీస్ కానీ వాళ్ళని కానీ చాలా అంటే ఒక పాష్ లుక్ తీసుకొచ్చి, ఒక ఎయిర్లైన్స్ కి అంత పాష్ లుక్ తీసుకొచ్చి ఇండియాలో అంత దాన్ని ఎక్స్పోజర్ తీసుకొచ్చి అంత ఓన్లీ ఈయన విజయ్ మల్య గారే తీసుకొచ్చారు ఆ టైంలో. అప్పటి వరకు ఉన్న డెక్కన్ ఎయిర్వేస్ టేక్ ఓవర్ చేసుకున్నారు. సో డెక్కన్ ఎయిర్వేస్ త్రూ ఏం చేశారంటే ఏదైతే కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అది ఎకనామిక్ గా దాన్ని హ్యాండిల్ చేసుకుని అంటే దాంట్లో ప్రయాణించగలిగే సదుపాయాలు కూడా విజయ్ మల్య ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్స్ లోనే ఈయన ఎక్కువ క్రెడిట్స్ బ్యాంక్ రుణాలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఓ పక్కేమో ప్రభుత్వం అన్ని కూడా నిబంధనలు కఠితనం చేస్తుంది ఆ టైంలో.
ఆ టైంలోనే ఫ్యూయల్ చార్జెస్ ఇవన్నీ పెరగడం అంటే రెగ్యులర్‌గా జరుగుతాయి గానీ, బట్ ఆ టైంలో ఎక్కువ అవడం వల్ల, దానివల్ల ఏమైందంటే ఈ సంస్థ అంతా కూడా నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్‌లు కూడా అంటే ఆ ఫ్లైట్స్ మెయింటెనెన్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్‌లీ ఉంటాయి. సో, ఇవన్నీ భరించలేని పొజిషన్‌కి ఆ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో, అట్లా గ్రాడ్యుయల్‌గా పతనమవుతా 2012లో దాన్ని పూర్తిగా మూసేశారు. సో, ఆ మూసేసిన టైంలో ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీదకొచ్చేసారు. దగ్గర దగ్గర 3,00,000 ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయారు. సో, ఆ 3,00,000 ఎంప్లాయీస్‌కి వాళ్ళకి జీతాలు లేక దగ్గర దగ్గర ఎన్నో యాజిటేషన్స్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇక్కడ బ్యాంకులు ఇన్ని రుణాలివ్వడం ఇవన్నీ కూడా ఆపేసి ఆయనకి ఏం చేశారంటే విల్‌ఫుల్ డిఫాల్టర్ అని పెట్టేశారు. 2016లో భారతదేశం విడిచి యూకే ఎళ్ళిపోయి, యూకేలో అక్కడ ఆశ్రయం పొందారు. 2020లో యూకే కోర్ట్ కూడా భారతదేశాన్ని పంపించడానికి పూర్తిగా అనుమతులిచ్చింది. సో, విజయ్ మాల్యా ఏమో దాన్ని ఛాలెంజ్ చేస్తే అప్పీల్ పెట్టుకున్నారు. ఈయన మీద చాలా బుక్స్ గాని, చాలా డాక్యుమెంటరీస్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఈ మధ్య కూడా ఒక రీసెంట్ డాక్యుమెంటరీ కూడా రావడం జరిగింది. 'బ్యాడ్ బాయ్ మిలియనీర్' అని. సో, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆయన అంటే ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన ఎట్లా నష్టాల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన ఎట్లా దేశం వదిలి పారిపోయారు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగింది. సో, ఇవన్నీ కూడా అంటే మీడియా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో, నాకు పొలిటికల్ గా కూడా నాకు ఎవరు సపోర్ట్ నిలబడట్లేదు. ఈయన ఒక బిజినెస్ విజనరీ అనేది చాలా మందికి నోటెడ్ పాయింట్. ఎందుకంటే ఆ టైంలో అంటే 80s, 90sలో ఆయన తీసుకున్న డిసిషన్స్ గానీ, ఆయన తీసుకున్న ఛాలెంజెస్ గానీ, ఆయన తీసుకున్న విజనరీ గానీ, అంటే ఒక సంస్థని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, దానికి ఎట్లా మార్కెటింగ్ కావాలి, దాంట్లో సేల్ ఎట్లా చేయాలి. సో, ఇవన్నీ కూడా అంటే ఏదైనా ఒక సంస్థని ఎక్స్‌పోజర్ చేసి దాన్ని మార్కెటింగ్‌లో అగ్రగామి సంస్థ కింద నిలబెట్టాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. సో, ఆ టైంలో అంటే 90s ఆ టైంలో ఏంటంటే ఒక సంస్థని నిలబెట్టాలి అంటే దానికి మార్కెటింగ్ ఎంతవరకు కావాలి, ఎంతవరకు దాన్ని పాపులారిటీ చేయాలి, దానికి ఎటువంటి స్ట్రక్చర్ కావాలి, ఎటువంటి యాడ్స్ ఇవ్వాలి. సో, ఆ అడ్వర్టైజ్మెంట్స్‌లో ఎట్లాంటి క్రియేటివిటీని యూజ్ చేయాలి. సో, ఇప్పటికి అందరికీ బాగా నోటెడ్ అయిన జింగిల్స్ ఒకటున్నాయి. కింగ్ ఫిషర్ జింగిల్స్. సో, ఆ జింగిల్స్ ఇప్పటికీ పాపులరే. సో, ఎక్కడన్నా జింగిల్స్ విన్నామంటే ఫస్ట్ కింగ్ ఫిషరే గుర్తొస్తుంది. సో, దాన్ని అంటే ఒక సంస్థని పైకి తీసుకెళ్ళాలి అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఎంత జరగాలి, దానికి ఎంత విజనరీ కావాలన్నది కూడా ఆ టైంలో ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కింద అందరం చెప్పుకునేవారు. ఎందుకంటే విజయ్ మాల్యా అంటేనే ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాగ్నెట్ అనేది ఆ టైంలో అందరికీ నోటెడ్. ఎందుకంటే ఆయన లుక్ గాని, ఆయన చేసే బిహేవియర్ గాని, ఆయన యాటిట్యూడ్ గాని, సో, ఆయన తీసుకునే డిసిషన్స్ గాని, ఆయన తీసుకున్న పాలిసీస్ గాని, అంటే ఒక బిజినెస్ డెవలప్ చేయడానికి దానికి ఎన్ని రకాలుగా 360 డిగ్రీస్‌లో ఆయన ఆలోచించి ఆయన తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా ఈరోజు చాలా మంది అంటే ఒక మార్కెటింగ్, ఒక పబ్లిసిటీ చేయాలి అంటే ఇంత చేయాలా, ఇట్లా ఉండాలా అన్నది ఈరోజు చాలా మంది పారిశ్రామికవేత్తలు అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. సో, ఆ మార్కెటింగ్ చేసిన దాన్ని కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటీటర్స్ కంపల్సరీ ఉంటారు కాబట్టి. సో, ఆ కాంపిటీటర్స్ ఉన్న టైంలో కూడా దాన్నంత నిలబెట్టి దాన్నంత ఆ టైంలో అంత సస్టైన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది రెండోది ఇది ఇంటర్నేషనల్‌గా కూడా ఇది సెకండ్ ప్లేస్‌లో ఉంది. యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్. సో, అంత సెకండ్ ప్లేస్‌కి అంటే ఇంటర్నేషనల్ వైస్‌లో అంత సెకండ్ ప్లేస్‌కి తీసుకురావాలి అంటే దాని వెనకాల కూడా చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. చాలా బ్యాకప్ చేయాల్సి ఉంటుంది. సో, అట్లా నిలబెట్టి అంత గ్రేట్‌గా తీసుకొచ్చిన సంస్థని ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఒక్కదాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఆయనకి ఇంకా ఆ పాడ్‌కాస్ట్‌లో ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆయనకి ఇంకా వేరే సంస్థలు కూడా చాలా ఉండడం, అవి ఇంకా స్టిల్ రన్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆయన దాని మీద వచ్చే సాలరీస్ తోటి ఆయన రన్ చేసుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, ఈ ఒక సంస్థ అంటే మన ఇండియాలోనే ఆయన ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను రావట్లేదు. సో, ఇండియా రావడం వల్ల నాకు ప్రెషర్స్ ఎక్కువ ఉంటున్నాయని ఇంతవరకే చెప్తున్నారు గానీ, ఆయన ఔట్ ఆఫ్ ది కంట్రీ అంటే ఇండియా దాటిన తర్వాత మిగిలిన కంట్రీస్‌లో ఆయనకి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, ఆ కంపెనీస్‌ని స్టిల్ ఆయన ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. సో, ఆ రన్ చేసే క్రమంలో ఆయన తీసుకునే డిసిషన్స్ ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ పాపులర్ గానే ఉంటాయి. సో, ఇవన్నీ గూడా అంటే ఆయన విజయాలను ఎట్లయితే ప్రస్తావించుకుంటున్నాం అంటే ఆయన పరారీ అయిపోయే ఆ స్టేజ్ వరకు కూడా అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్‌గా ఉన్న దగ్గర నుంచి ఆయన పరారీ అయిపోయేంత వరకు కూడా అంటే చాలా విషయాలు జరిగినాయి. ఈ చాలా విషయాల్లో ఏంటంటే ఆయన ఆల్‌మోస్ట్ 75% ఆయనయన్నీ కూడా మంచి డిసిషన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక సంస్థలో అంతవరకు అంత మార్కెటింగ్ చేసి అంత పబ్లిసిటీ చేయడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. దట్టు ఇండియాలో చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే పొలిటికల్‌గా గానీ, కాంపిటెన్స్ పరంగా గానీ, లేకుంటే ఆహ్, అంటే కల్చర్ పరంగా గానీ, సో, దీన్ని అంత ఈజీ కాదు. ఇండియాలో అంత మార్కెట్ చేసి అంత బిజినెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఆ టైంలో అంటే 1983లోనే టేక్ ఓవర్ చేశారు. అక్కడి నుంచి మనకి
బాగా పాపులర్ అయింది ఎక్కడంటే మనకి తెలిసింది అంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ, కింగ్ ఫిషర్ క్యాలెండర్ కానీ, లేకపోతే కింగ్ ఫిషర్ బియర్ కానీ. సో ఇవి ఈ పాపులర్ అయిన టైంలోనే మనకు తెలుసు. కానీ దానికి బిఫోర్ అంటే 1983 నుంచి ఆయన ఈ సంస్థలను స్టార్ట్ చేసేంత వరకు కూడా సో ఆయన తీసుకున్న ప్రణాళికల్లో అంటే ఆయన పాలసీస్ కానీ, ఆయన ఎలిమెంట్స్ అంటే ఒక సంస్థని ఇట్లా అభివృద్ధిలో తేవాలంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, వీటి మీద చాలా గ్రౌండ్ వర్క్ అనేది చాలా చేసి చాలా మందితో రిలేషన్స్ అంటే ఒక పబ్లిక్ కి వాళ్ళ ప్రొడక్ట్స్ రీచ్ అయ్యేటప్పుడు ఒక స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ లో మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ వీళ్ళతోటి చాలా రిలేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేట్ లోకి ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళతో రిలేషన్స్ ఉండాలి, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, సో పబ్లిక్ ని క్యాప్చర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగం. ఒక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇట్లా జరగడం వల్ల ఆ రిలేషన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఒక కంపెనీకి ఒక బ్రాండింగ్ ఇవ్వాలి అంటే ఆ బ్రాండింగ్ కి ఎంత బ్యాకప్ ఉండాలి, దానికి ఎంత క్రియేటివిటీ కావాలి, దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. చిన్న ప్రొడక్ట్ ని కూడా మార్కెటింగ్ చేయాలంటే కూడా ఆయన ఎట్లయితే ఫాలో అయ్యారో ఆ రూల్స్ ని, లేకపోతే ఆయన తీసుకున్న ఆ గ్రౌండ్ రియాలిటీని అంటే పబ్లిక్ లో ఎట్లా ఉండాలి, ఏ ప్రొడక్ట్ ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తే దాని సేల్స్ అనేది ఎట్లా పెరుగుతాయి, దాన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలి, దాని అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు ప్రతి చిన్న ప్రొడక్ట్ దగ్గర నుంచి కూడా ఇంత ఎక్స్పోజర్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడున్న క్రియేటర్స్. అంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆ టైంలో ఆయన చేసిన మార్కెటింగ్ అంటే ఆయన చేసిన అడ్వర్టైజ్మెంట్స్ అంత పాపులర్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కూడా హీరోయిన్స్ అవుదాం అని వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో కింగ్ ఫిషర్ క్యాలెండర్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అంటే వాళ్ళు దాంట్లో యాక్ట్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఎక్స్పోజర్ కూడా కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మెయిన్ చేస్తే మా ఎక్స్పోజర్ పెరుగుతుంది అనే స్టేజ్ కి కింగ్ ఫిషర్ క్యాలెండర్ అనేది చాలా పాపులర్ అయింది ఆ టైంలో. జీవిత విశ్లేషణలో ఈయన బిజినెస్ కి మనం పూర్తిగా విశ్లేషించుకుంటే ఆయన బిజినెస్ లో వన్ ఆఫ్ ది టాప్ పొజిషన్ కి వెళ్ళారు. ఒక టైంలో ఆయన ఒక ఒక రూలర్ కింద అంటే ఒక బిజినెస్ ని ఎట్లా అయితే హైప్ తీసుకురావాలి, ఎంత పబ్లిసిటీ చేయాలి, ఎంత టాప్ పొజిషన్ నిలబెట్టాలి, వీటిలన్నిటి పరంగా ఒక కంపెనీని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఎట్లా చేయాలన్న దాని మీద అంత బిజినెస్ మ్యాగ్నెట్ కింద ఉన్న వ్యక్తి లాస్ట్ కి అంటే ఒక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని ఇట్లా నష్టాల్లోకి తీసుకెళ్లిపోయి బ్యాంక్ రుణాలను అప్పుల్లో ఇవన్నీ కట్టక సో రీపేమెంట్స్ ఎప్పుడైతే చేయలేదో బ్యాంకులో వీళ్ళ మీద కేసులు వేయడం, దానివల్ల ఈయన ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి ఆయన అక్కడ యూకే పారిపోవడం, అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వకపోవడం అంటే ఇవన్నీ ఆయన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా ఎట్లా ఉంది అంటే ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఈ లాస్ట్ పరారైపోయే స్టేజ్కి వచ్చేసాడు అనమాట. ఈ పరారు అయిపోయిన తర్వాత కూడా అంటే అప్పుడే ఆయన ఇక్కడ ఉండి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నాకు ఆ టైంలో నాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు. సో అందువల్ల నేను అంటే నాకు అటు పొలిటికల్ గాను సపోర్ట్ లేదు, ఇటు మీడియా సపోర్ట్ లేదు, నన్ను చాలా ఎక్స్పోజర్ చేసి నేను పారిపోయాను ఒక దొంగనని చెప్పి ఒక స్టాంప్ వేశారు ఆ టైంలో. సో ఆ ముద్ర ఎప్పుడైతే పడిందో నేను హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఇండియాలో లేవు, దానివల్ల నేను రాలేదనే విషయం ఆయన క్లియర్ కట్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్ని జరిగినా కూడా ఆ సంస్థ వల్ల చాలా మంది ఎంప్లాయీస్ నష్టపోయి ఎంతో మంది ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో జీవితాలు అంటే వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కొన్ని లక్షలాది మంది, ఏదో ఒకళ్ళు ఇద్దరు అయితే పర్వాలేదు, కొన్ని లక్షలాది మంది ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయి అంటే ఏం చేయలేని పొజిషన్స్ లో వాళ్ళు వేరే జాబులు అప్పటికప్పుడు ఎత్తుక్కోలేరు. సో వేరే శాలరీస్ వాళ్ళ ఇప్పుడు కుటుంబాలు అయితే వాళ్ళకి సర్వైవ్ అవ్వాలి కదా, అవన్నీ లేక చాలా మంది ఎంప్లాయీస్ అందరూ కూడా అంత ఇబ్బందులు పడి ఈ రోజు వాళ్ళందరినీ రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ టైంలో క్లోజ్ చేసే టైంకి ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడిపోయారు ఆ ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని జరిగినా కూడా వాళ్ళ కుటుంబాలని మళ్ళీ ఫస్ట్ స్టేజ్ కి అయితే తెచ్చుకోలేరు కదా. అంటే వాళ్ళు అప్పటి వరకు ఉన్నదంతా ఒక్కసారి డ్రాప్ డౌన్ అయిపోయింది ఆ ఎంప్లాయీస్ శాలరీస్ లేక, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఒకసారిగా నాశనం అయిపోయింది. అంటే ఈయన తీసుకున్న డిసిషన్స్ కానీ ఈయన తీసుకున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళకి న్యాయం చేసి ఈయన దాన్ని కోర్టులో సెటిల్మెంట్లు చేసుకొని గవర్నమెంట్ తోటి కూర్చొని వాళ్ళతోటి ఒక సెటిల్మెంట్ చేసుకుని ఇవన్నీ ఉండుంటే చాలా బాగుండేది. బట్ ఈయన అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఇదంతా బ్రేక్అవుట్ అయిపోవడం, ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడడం, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్టడీస్ మొత్తం అన్ని కూడా నాశనం అయిపోయినాయి ఆ స్టేజ్ లో. సో ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా కూడా వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ వల్ల వెనకాల ఇన్ని కుటుంబాలు అంటే అందులో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క కుటుంబాలు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి విజయ్ మాల్యా జీవితం అనేది ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. దానివల్ల నష్టపోయింది ఎవరు? అక్కడ గవర్నమెంట్ నష్టపోలేదు, బ్యాంక్స్ నష్టపోలేదు. ఎందుకంటే బ్యాంక్స్ కి ఆల్రెడీ వాళ్ళు అసెట్స్ ఏదైతే ఉన్నాయి, విజయ్ మాల్యా అసెట్స్ ఏదైతే ఉన్నాయి అవి వాళ్ళు దాన్ని అటాచ్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు హ్యాపీనే.
బట్ అక్కడ నష్టపోయింది విజయ్ మాల్యా కూడా నష్టపోలేదు, ఎందుకంటే విజయ్ మాల్యాకి వేరే బిజినెస్లు ఉన్నాయి. సో ఆ వేరే బిజినెస్ల వల్ల దాని మీద అతనికి ఇప్పుడు అన్ని కోట్లలోనే డబ్బులు. సో ఆ వాళ్ళ లగ్జరీస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళది ఎక్కడ కూడా చేంజ్ కాదు, బట్ ప్లేస్ చేంజ్ అయింది అంతే. ఇప్పుడు ఇండియాలో అంత లగ్జరీస్ ఉండి అంత హ్యాపీగా ఉండే పర్సన్ ఇప్పుడు యూకేలో ఉండి అట్లానే ఉంటున్నాడు. బట్ ఏంటంటే ఇది ఒక చిన్న బ్లాక్ మార్క్ ఉంటుంది. ఈ బ్లాక్ మార్క్ అన్నది తప్ప రిమైనింగ్ అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ తగ్గలేదు. బట్ దానివల్ల ఎవరు నష్టపోయారంటే ఆ నష్టపోయిన వాళ్ళందరూ కూడా ఓన్లీ ఎంప్లాయీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ కంపెనీ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, రేపు పొద్దుట వాళ్ళు ఏదైనా సడన్ గా ఇట్లా డిసిషన్ తీసుకుని లే ఆఫ్ చేయడమో లేకపోతే క్లోజ్ చేయడమో ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలన్న దాని గురించి ఆలోచించుకొని చాలా సేవింగ్స్ చేసుకుని, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి ఆ సేవింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఆ సేవింగ్స్ చేసుకుని ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అట్లాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయని ముందుగానే గ్రహించుకుని కొంచెం సేవింగ్ చేసుకుని రేపొద్దున ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదైనా కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్ కూడా దీని గురించి 1-2 సార్లు ఆలోచించుకుని వాళ్ళ ఫ్యూచర్ని దాన్ని ఒక మంచి పాత్రలో నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఈ కథనాన్ని ఇక్కడతోటి పూరిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ.